నమో వరాహ నృసింహాయ. సింహాచలంలో పశ్చిమాభిముఖుడై వెలిసిన వరాహ నృసింహస్వామి విజయప్రదాత. సింహాచల క్షేత్రంలో ప్రధాన ఉత్సవాలు రెండు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిజరూప దర్శనమిచ్చే సింహాచల స్వామి చైత్రమాసంలో పెళ్లికొడుకు అవుతాడు. వైశాఖ శుద్ధ తదియనాడు ఆయనకు చందన సేవ జరుగుతుంది. చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని భక్తులపై చల్లని చూపులను ప్రసరింపచేసే దేవుడు సింహాచలం అప్పన్న. అప్ప అంటే తండ్రి అని అర్థం. అందుకే విశాఖవాసులు ఈ స్వామిని అప్పన్న అని పిలుచుకుంటారు. నరసింహస్వామి ఉగ్రమూర్తి, భయం గొలిపేలా ఉంటారు. కానీ సింహాచలం అప్పన్న స్వామిలో ఉగ్రత్వం ఏమాత్రం ఉండదు. నిరంతరం చందనపు పూతతో దర్శనమిస్తారు. ఏడాదికి ఒకమారు అక్షయ తృతీయ నాడు చందనం పూతను తొలగించి చూస్తే గరుత్మంతుణ్ణి లాలిస్తూ భక్త రక్షణ కోసం తాపత్రయపడుతూ కనిపిస్తారు. నిజరూపంలో స్వామివారు వరాహ ముఖంతో, మానవ దేహంతో, సింహపు తోకతో, జూలుతో ఉంటారు. కుడి చేతి వేలితో గరుత్మంతుడికి అమృతం తాగిస్తూ ఎడమ చేతితో వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఉన్నట్లుగా దర్శనమిస్తారు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి కొలువై ఉన్నారు. స్వామి పాదాలు భూమిలో కూరుకుపోయి ఉంటాయి.